ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి జర్మనీలో ఉన్న బ్రెమెన్ ఏరియా గురించి అన్నమాట. సో అలాగే ఈ సినమోడ్ అనేది ఒక బేకరీ అన్నమాట. సో మన ఊర్లో అయ్యంగార్ బేకరీ అండ్ చిన్న స్మాల్ బేకరీస్ ఉంటాయి కదా. సో అలాంటి బేకరీ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి సిన్నమన్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి. రోల్స్ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో ఈ బేకరీలో అవన్నీ ఫేమస్ అన్నమాట. సో మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి కార్స్టెడ్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి సిటీ సెంటర్ ఆఫ్ బ్రెమెన్ అన్నమాట, డౌన్ టౌన్. సో మేజర్ షాపింగ్ స్ట్రీట్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో మన కంట్రీ కన్నా వేరే కంట్రీస్ నిజంగానే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే షాపింగ్ కానీ దేనికైనా బయటకి రావాలంటే మెయిన్ ప్రాబ్లం వెదర్ అన్నమాట. సో ఆల్రెడీ అక్కడ వెదర్ కి అడాప్ట్ అయిన వాళ్ళు అయితే ఉండగలుగుతారు, కానీ సో మన సైడ్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళైతే అంత త్వరగా అడాప్ట్ అవ్వలేరు. ఆ చలిని అదంతా తట్టుకోలేరు. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, సడన్ గా వర్షం పడుతుంది, సడన్ గా మంచు కురుస్తుంది. సో ఆ వెదర్ అంతా అలా మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక షాపింగ్ మాల్ అన్నమాట, ఇదే గలేరియా. సో ఇందులో వచ్చేసరికి అన్ని ఉన్నాయి అన్నమాట. సో హ్యాండ్ బ్యాగ్స్, షూస్, టాయ్స్, జ్యువెలరీ అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ద థింగ్ ఏంటంటే చాలా కాస్ట్లీ అన్నమాట. సో అక్కడ సంపాదించుకొని ఐ మీన్ లైక్ జర్మనీలో సంపాదించుకొని మన ఇండియాకి వచ్చినప్పుడు సో ఇక్కడ ఆ అమౌంట్ కి చాలా తక్కువ అనిపిస్తది. బట్ ఇక్కడ మన అమౌంట్ ని అక్కడ స్పెండ్ చేయాలంటే ఇట్స్ టూ కాస్ట్లీ అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి యుక్రేనియన్ అటైర్ అన్నమాట. సో ఒక ట్రెడిషనల్ డాన్సింగ్ షో అన్నమాట. సో జనరల్ గా ఈ ఈవెంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట. సో మీకు కనిపిస్తున్న టూ ఫ్లాగ్స్, ఒకటి జర్మనీది ఎల్లో అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఉంది కదా, అండ్ ఎల్లో అండ్ బ్లూ వచ్చేసరికి యుక్రేనియన్ వాళ్ళది అన్నమాట. సో టు సపోర్ట్ యుక్రేనియన్స్ అని. అండ్ అలాగే మీకు కనిపిస్తున్న గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అది వచ్చేసరికి ఆ టౌన్ హాల్ అన్నమాట. సో డాన్స్ చేస్తున్న ఈ సరౌండింగ్స్ ని సిటీ సెంటర్ మార్కెట్ స్క్వేర్ అంటారు అన్నమాట. సో ఇదంతా ఏరియా అంతా కూడా డౌన్ టౌన్ అన్నమాట, ఫుల్ షాపింగ్ స్ట్రీట్ అన్నమాట. సో అంతా కూడా సో చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా వెళ్తే ఈ ప్లేస్ లో, బ్రెమెన్ లో ఇదంతా మీరు విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అండ్ వెదర్ కూడా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఒక టేల్ ఆఫ్ స్టోరీ అన్నమాట ఈ 4 యానిమల్స్ గురించి. సో ఇందులో యానిమల్ ఒకటి మ్యూజిషియన్ అవ్వాలనుకుంటుంది. సో అందుకని టౌన్ మ్యూజిషియన్ ఆఫ్ బ్రెమెన్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట ఈ ఏరియాని. అండ్ అలాగే వచ్చేసరికి ఇక్కడ వాళ్ళందరూ జర్మనీలో బ్రెమెన్ లో నమ్మే వాళ్ళు ఏంటంటే, ఎవరైతే డాంకీ కాల్ టచ్ చేస్తే వాళ్ళకి లక్ జరుగుతుందని చెప్పి అంటారు. అండ్ ఎవరైతే ఆ డాంకీ యొక్క హ్యాండ్ కనుక పట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతారని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారంట బ్రెమెన్ లో. సో అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి లూథరన్ చర్చ్ అన్నమాట. ఈ చర్చ్ పేరు వచ్చేసరికి సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ అన్నమాట. సో ఇది కూడా టౌన్ హాల్ లోనే ఉంది, ఒక హిస్టారికల్ ప్లేస్ గా ఉండిపోయింది అన్నమాట ఇక్కడ. అండ్ 1200 years ago
అప్పటినుంచి ఉందనమాట. అండ్ లోపల చూడండి ఎంత బాగుంటుందో. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది లోపల. సో జనరల్గా అదర్ కంట్రీస్లో ఎక్కువ చర్చెస్ చాలా బాగుంటాయి. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి 2 టవర్స్‌లా ఉంది కదా! అందులో ఒకటైతే మనం పైకి ఎక్కొచ్చు అనమాట. ఎక్కి ఒక పనారమిక్ వ్యూ అనేది తీసుకోవచ్చు. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుందనమాట. అండ్ మీకు హైట్ ఎంత ఉంటుందంటే 90 మీటర్స్ హైట్ ఉంటుందనమాట ఈ చర్చ్. సో ఆ చర్చ్ నుంచి బయటకు రాగానే వ్యూ ఉంటుంది. సో ఇదంతా ఎంటైర్ ప్లేస్ అంతా కూడా మార్కెట్ ప్లేస్ అనమాట. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి రొనాల్డ్ అనే స్టాచ్యూ ఉంటుంది. సో అది వచ్చేసరికి సిటీస్కి ఫ్రీడమ్కి సింబల్గా భావిస్తారనమాట. అండ్ అలాగే వచ్చేసరికి ఈ మార్కెట్ ప్లేస్ అంతా కూడా ఒక చిన్న షాప్తో స్టార్ట్ అయ్యి చాలా పెద్దదిగా అయిపోయింది ఇప్పుడు 1405లో స్టార్ట్ చేశారంట ఈ ఏరియాలో ఇదంతా. సో చాలా బాగుంది కదా! సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో ఇది వచ్చేసరికి డామ్షాఫ్ స్క్వేర్ ఇన్ బ్రెమెన్ అనమాట. సో ఇది బ్రెమర్ బ్యాంక్. సో అన్ని ఎంటైర్ థింగ్ రిటైల్ షాప్స్, క్వాలిటీ గూడ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఈ బిల్డింగ్ దగ్గర. సో ఇవన్నీ కూడా ఓల్డ్‌వి అన్నమాట. సో ఇది వచ్చేసరికి 1891లోనే కన్‌స్ట్రక్ట్ చేశారంట. సో ఈ సరౌండింగ్స్‌లోనే ఇక్కడ యుక్రేనియన్ వాళ్ళు డాన్స్ చేయడం, ఈవెంట్ చేయడం అండ్ సమ్ ఆర్ట్ వర్క్ కూడా ఇక్కడ ఆర్ట్ వర్క్‌షాప్ కూడా జరుగుతుంది. అక్కడ వాళ్ళు అలో చేయలేదంట. సో వీడియో తీసుకోవడానికి అండ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. సో చాలా క్యూట్‌గా డాన్స్ చేస్తున్నారు కదా కిడ్స్ అందరూ కూడా. సో కనిపిస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసరికి డార్నెట్ హోటల్ బ్రెమెన్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్‌కి చాలా క్లోజ్‌గా ఉంటుందంట. అండ్ ట్రామ్ లైన్ 6 కూడా చాలా దగ్గరగా ఉంటుందంట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సామ్ బేక్స్ అనేది ఉంటుందక్కడ. సో కనిపిస్తున్న ఈ విండ్ మిల్ ఉంది కదా! ఇది కూడా ఒక హిస్టారిక్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి 1833లో కన్‌స్ట్రక్ట్ చేశారన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కరెంట్‌లీ దాన్ని ఒక కేఫ్‌గా, రెస్టారెంట్‌గా యూజ్ చేస్తున్నారంట. అండ్ ఇది వచ్చేసరికి వలాంగ్లెన్ అనే పార్క్‌లో ఉందన్నమాట సిటీలో. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.